బాగానే ఉన్నారు కదా, ఏంటి ఉన్నట్టుండిలా? ఏమైందో తెలియదు డాక్టర్. మేము గుడికి వెళ్ళిన సమయంలో ఇలా జరిగింది. అన్నపూర్ణ గారు చాలా దయగల మనిషి. ఏ సమస్య అయినా సరే ఆవిడ చిటికలో పరిష్కరిస్తారు. ఈ రోజు ఆవిడ లేరనే విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. మనం నిమిత్త మాత్రం. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మనం ప్రార్థిద్దాం. ఇదిగో ధర్మ, ఇట్లా బావా. మన బంధువులకి, అక్కకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పు. సరే బావా. తర్వాత డాక్టర్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వగానే మిగతా పనులకి ఏర్పాటు. అలాగే బావా. అయ్యా, ఆ పనులన్నీ నేను చూసుకుంటానయ్యా. వద్దు, తను చనిపోయేటప్పుడు నువ్వు ఒంటరిగా వదిలేసి వెళ్ళింది చాలు. ఇక మీదట ఏం చేయక్కర్లేదు. అయ్యా, బయటికి వెళ్ళేటప్పుడు అమ్మగారికి చెప్పి వెళ్ళానయ్యా. ఆపుతావా? మేమెవరూ ఇంట్లో లేనప్పుడు మీరు ఆవిడని ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళారు? అది కాదు బాబు. ఇలా చూడు, ఆమె చావడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు పక్కన లేకపోవటమే. ఇంకెందుకయ్యా మాట్లాడతావు? ఓయ్, నీలాంటి వాడిని నమ్మి ఇల్లు అప్పగించి వెళితే ఇలాగేనయ్యా ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోతాయి. అత్తయ్య, మావిని ఎందుకు తిడుతున్నారు? ఆయన బయటికి వెళ్ళినా ఖచ్చితంగా మన ఇంటి పని మీద వెళ్ళుంటారు. ఇంటి పని మీద వెళితే ఈ పోటుకి చెప్పుండొచ్చు కదా. ఇంటి పని మీద ఈయన వెళ్ళలేదు, సొంత పని మీదే వెళ్ళాడు. అడుగుతున్నారు కదా, గొంతులో ఏదో అడ్డం పడినట్లు మాట్లాడవే. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గంగను చూడాలని వెళ్ళానమ్మా. ఇంటి పని మీద ఈయన వెళ్ళలేదు, సొంత పని మీదే వెళ్ళాడు. అడుగుతున్నారు కదా, గొంతులో ఏదో అడ్డం పడినట్లు మాట్లాడవే. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గంగను చూడాలని వెళ్ళానమ్మా. చాలా బాగుంది. మా పరువు తీసి వెళ్ళిన దాన్ని నువ్వు చూడ్డానికి వెళ్ళావా? అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు నా కూతురు గుర్తొచ్చింది, అందుకే చూసొద్దామని వెళ్ళాను. నేను వెళ్తే అమ్మగారికి ఎలా జరుగుతుందని తెలిస్తే నేను అసలు వెళ్ళేవాడిని కదయ్యా. నువ్వేవైనా పెద్ద గొప్ప కూతుర్ని కన్నావా? దాన్ని చూడ్డానికి ఎందుకు వెళ్ళావు? ఇక్కడ మా అక్క ప్రాణాలు పోయాయి, దాన్ని నువ్వు తిరిగి తీసుకురాగలవా? ఒక్క నిమిషం. అన్నపూర్ణమ్మ గారు చనిపోయారని మీకు ఎవరు చెప్పారు? ఆవిడ చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నారు. ఏమి డాక్టర్ మీరు అనేది? అక్క బతికే ఉందా? అవును. అక్క 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 మన మంత్రం పని చేయలేదా ఏంటి? అక్క 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 ఏయ్, మీరా ఏడుపు లాపండి. అన్నయ్య, ఏమైందన్నయ్య? అక్క బతికే ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. అక్క 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 డాక్టర్, ఏమిటి డాక్టర్ అక్క బతికే ఉందని చెప్పారు? ఏమిటి ఏమీ మాట్లాడడం లేదు? అయ్యా, దీని పేరు లేబరియస్ బ్రీతింగ్. అయ్యా, ఈవిడికి స్పర్శ జ్ఞానం ఉండదు, శరీరంలో ఎలాంటి చలనమూ ఉండదు. బ్రెయిన్ నుండి ఎటువంటి కమాండ్స్ బాడీకి రావు. చెప్పాలంటే ఈవిడ పల్స్ని, మన్నుకట్టును పట్టుకొని కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము. పాదంలో ఉన్న నాడిని పట్టుకొని చెప్పగలం. మెడికల్ టర్మ్స్లో దీన్ని బ్రీడిక్ కార్డియా అంటారు. ఈవిడ కండిషన్ ఇంకా సీరియస్ కాకుండా ఉండాలంటే వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. వెంటనే ట్రీట్మెంట్కి ఏర్పాటు చేయండి డాక్టర్. అలాగేనండి.
బాగా లోతుగా ఉంటుంది. కాలు జారిందంటే ప్రమాదం స్వామి. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. ఉన్నోరోడికి ఒలుకుల భయం, బయట ఊరి వాడికి నీళ్ల భయం. కానీ నాకు ఏది చూసినా సరే భయం అనేది ఉండదు. ఒక వారం నుంచి పూజలో ఉన్న స్వామి ఈ చెరువులో స్నానం చేసి తన సంకల్పాన్ని నెరవేర్చుకునే రోజు ఇది. ఈ సమయంలో బయట వాళ్ళు ఎవరిక్కడ ఉండడం మంచిది కాదు. మీరు దూరంగా వెళ్ళిపోండి. స్వామి స్నానం చేసిన తర్వాత మేమే వచ్చి పిలుస్తాం. అలాగేనమ్మా. ఏమయ్యా, పద పద, త్వరగా పద, బండిది. సూర్యం సుందరలోక అమృతం, వేదాంత సారం శివం, జ్ఞానం బ్రహ్మమయం శ్రేషం అమరం, లోకైక సిద్ధ స్వయం, ఇంద్రాదిత్య నరాదీపం, సూరగురుం త్రైలోక్యం చూడామణి.